మనసు చెడు ఆలోచనలకు దూరంగా ఉండి ఎప్పుడు మంచిగా ఆలోచించగలిగితే జీవితం ఎలా మారిపోతుందని ఒక బామ్మ చెప్పిన కథ. ఆమె చెప్పిన కథ ఏమిటని తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా వినండి. గైస్, మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనిమో కథలు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక బామ్మ ఉండేది. ఆమెకు చాలా వయస్సు అయ్యింది. తెల్లని జుట్టు, ముడతలతో కూడిన ముఖం, కానీ ఆమె కళ్ళల్లో వెలుగు మంచితనంతో నిండి ఉండేది. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండేది. జీవితంలో కష్టాలొచ్చినా ఆమె ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండేది. అందుకే గ్రామంలో ఉన్నవారంతా ఆమెను ఎంతో ఇష్టపడేవారు. ఆ బామ్మ ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద ఉన్న ఒక చిన్న ఇంట్లో ఒంటరిగా ఉండేది. భర్త మృతి చెంది చాలా సంవత్సరాలు అయ్యింది. పిల్లలు లేరు. అయినా ఆమె ఎప్పుడూ దానికి బాధపడలేదు. ఆమె రోజు చెట్టు కింద కూర్చొని గ్రామస్తులతో మాట్లాడేది, నవ్వుతూ అభినందించేది. ఆ గ్రామంలో చాలామంది కష్టపడి పనిచేస్తూ జీవించేవారు. కొందరు రైతులుగా, కొందరు కార్పెంటర్లుగా, కొందరు మార్కెట్లో చిన్నపాటి పనులు చేసేవారు. ఒకసారి వర్షం రాక పొలాలు ఎండిపోయాయి. ఇంకోసారి కొంతమంది అనారోగ్యంతో పనికి వెళ్ళలేకపోయారు. గ్రామస్తులు బాధలో మరియు భయంతో ఉండేవారు. ఒకరోజు రాధ అనే యువతి ఏడుస్తూ బామ్మ దగ్గరికి వచ్చింది. ఆమె ముఖం భయంతో నిండి ఉంది. ఆమె చెప్పింది, బామ్మ, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా భర్త నగరానికి పని కోసం వెళ్ళాడు, కానీ ఇప్పటి వరకు డబ్బులు పంపలేదు. నా పిల్లలు ఆకలితో ఉన్నారు. నాకు భయంగా ఉంది. బామ్మ మెల్లగా నవ్వి, రా అమ్మ, కూర్చో. నువ్వు ఏం జరుగుతుందని అనుకుంటున్నావో చెప్పు అని అడిగింది. రాధ తన కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది, నాకు భయంగా ఉంది బామ్మ. ఎప్పుడు చెడు జరిగేలా అనిపిస్తుంది. నా భర్తకు పని దొరక్కపోతే, నా గురించి మరిచిపోతే. బామ్మ మెల్లగా అంది, రాధమ్మ, మనం చెడు ఆలోచనలు చేస్తే మన మనసు ఇంకా బాధపడుతుంది. కానీ మంచి ఆలోచనలు చేస్తే మన మనసు తేలికగా ఉంటుంది. కొన్నిసార్లు నిజంగానే మంచి జరుగుతుంది. కానీ బామ్మ, మన చుట్టూ అంతా చెడుగా ఉన్నప్పుడు మనం ఎలా మంచి ఆలోచనలు చేయాలని రాధ అడిగింది. బామ్మ నవ్వి, ఒక కథ చెబుతాను విను అని చెప్పింది. రాధ ఆసక్తిగా వినడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఒక నిరుపేద మనిషి ఉండేవాడు. అతనికి తిండి లేదు, డబ్బు లేదు, కుటుంబం లేదు. నది దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు. ఓ బామ్మ వచ్చి అడిగింది, ఏమయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? అతను చెప్పాడు, నాకు ఏమీ లేదు, నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఆ బామ్మ నవ్వుతూ అంది, నీవు నదిని చూడు, చెట్లను చూడు, సూర్యుని చూడు. నువ్వు దగ్గరగా ఉన్న అందాన్ని చూడట్లేదు. నీ వద్ద ఏమీ లేదని ఆలోచిస్తే ఎప్పుడు బాధగానే ఉంటుంది. కానీ నీ వద్ద ఉన్న వాటిని గమనిస్తే మనసు నెమ్మదిగా ఉంటుంది. అతను ఆ మాటలను విని ఏడవడం ఆపాడు. చుట్టూ ఉన్న మంచి విషయాలు చూడడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచే అతని జీవితం మారడం మొదలయ్యింది. బామ్మ రాధను చూసి చెప్పింది, చూశావమ్మా, అతని జీవితం మాయ వల్ల మారలేదు, అతని ఆలోచనలు మారడం వల్లే మారింది. మనం మంచి ఆలోచనలు చేస్తే మన మనసుకు తేలికగా ఉంటుంది. అప్పుడు సమస్యలను ఎదుర్కోగలం. రాధ బామ్మను చూసి, నిజంగా నా ఆలోచనలు నా జీవితాన్ని మార్చగలవా? బామ్మ మృదువుగా నవ్వుతూ అంది, ఒక్కసారైనా ప్రయత్నించు. ప్రతిరోజు నీవు లేవగానే ఈరోజు మంచిదే అని నీకు నువ్వే చెప్పుకో. అప్పుడు నీకు బలంగా అనిపిస్తుంది. పిల్లలను బాగా చూసుకోవడం, భర్త కోసం ఆశగా ఎదురు చూడగలవు. కానీ చెడు జరుగుతుందని భయపడితే నీకు బలహీనంగా అనిపిస్తుంది. బామ్మ అర్థమయ్యింది. ఈ రోజు నుండి మంచి ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. బామ్మ నవ్వుతూ అంది, అదే నీ మొదటి అడుగు రాధా. ఆ రోజు నుండి రాధ బామ్మ మాటలను గుర్తు చేసుకుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఈరోజు మంచిదే అని తనకు తానే చెప్పుకుంటూ బలంగా ఉండేది. పిల్లల్ని చూసుకునేది, భర్త కోసం ప్రార్థించేది. కొన్ని వారాల తర్వాత ఆమెకు భర్త నుండి ఉత్తరం వచ్చింది. అతనికి నగరంలో పని దొరికింది, డబ్బులు పంపిస్తానని రాశాడు. రాధ ఆనందంతో పరిగెత్తుకుంటూ బామ్మ ఇంటికి వెళ్ళి చెప్పింది.
బామ్మ నవ్వుతూ, చూశావమ్మా, మనం మంచి ఆలోచనలు చేస్తే మంచి విషయాలు మన జీవితంలోకి వస్తాయి. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, కానీ మనం ధైర్యంగా ఎదుర్కొంటే అవి తగ్గిపోతాయి. ఆమె మాటలు గ్రామంలో ఇతరులకు కూడా వినిపించాయి. చాలామంది బామ్మ దగ్గరికి వచ్చి తమ సమస్యలను చెప్పేవారు. ఆమె అందరికీ ఒకే మాట చెప్పేది: మంచిగా ఆలోచించండి, మంచి జరుగుతుంది. ఆమె మాటల వల్ల గ్రామస్తుల జీవితాలు మారిపోయాయి. అందరూ ఆమెను మరింతగా ప్రేమించారు, ఎందుకంటే ఆమె వాళ్లకు ఒక గొప్ప విద్య నేర్పింది.